पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 74వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా శ్లోకం వినేద్దాం, ఆ తర్వాత దాని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. మజ్జాస్తి మేద ఫలరక్త చర్మా త్వగాహ్వయై ధాతుభిరేభిరన్వితం పాదోరువక్షో భుజపృష్ఠమస్తకైః అంగైరుపాంగైరుపయుక్తమేతత్ అహం మమేతి ప్రథితం శరీరం మోహాస్పదం స్థూలమితీర్యతే బుధైః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మజ్జ అంటే మజ్జయు, అస్థి ఎముకలు, మేధ క్రొవ్వు, బల అంటే మాంసము, రక్త రక్తము, చర్మ చర్మము, త్వక్ సూక్ష్మ చర్మమును, ఆహ్వయైః పేరుగల, ఏభిః ఈ ధాతుభిః ధాతువులతో, అనిత్వం కూడినది, పాద అంటే పాదములు, ఊరు అంటే తొడలు, వక్షము అంటే వక్షస్థలము, భుజ అంటే భుజములు, పృష్ఠ అంటే పృష్ఠభాగము, మస్తకైః అంటే శిరస్సు, అంగైః అవయవముల తోడు, ఉపాంగైః చిన్న అవయవాలతోడును, ఉపయుక్తం కూడినదయ్యు, అహం మమేతి అంటే నేను నాది అని, ప్రథితం ప్రసిద్ధి అయినది, మోహాస్పదం అజ్ఞానానికి ఆస్పదమైన శరీరము శరీరమును, స్థూలమితి స్థూల శరీరం అని, బుధైః పండితుల చేత ఈర్యతే చెప్పబడుతోంది అంటూ చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి వస్తుంది అంటే ఈ స్థూల శరీరాన్ని గురించి చెప్తున్నారనమాట. మనకి ఏమంటున్నారు, ఈ మజ్జ అస్థి మేధ మాంస రక్త చర్మ త్వక్కులు అనే 7 ధాతువులతో నిర్మించబడ్డటువంటి ఈ శరీరం ఎలా ఉంది అంటే కాళ్ళు, ఊరులు, వక్షస్థలము, భుజాలు, వీపు, మస్తిష్కము మొదలైన అంగాలతోటి ఉపాంగాలతోటి కూడి ఉంది. నేను నాది అనే మోహానికి ఆశ్రయమై ఉన్నప్పుడు ఈ దేహాన్ని విద్వాంసులు స్థూల శరీరం అంటూ ఒక పేరు పెట్టారయ్యా అంటూ గురువుగారు శిష్యుడికి చెప్తున్నారనమాట. ఇక్కడ మనం మరికొంత వివరణ చూద్దాం. మన శరీరం ఒక అందమైన గిఫ్ట్ ప్యాక్ లాంటిది అంటున్నారు ఈ విశ్లేషకురాలు. ఈ శరీరం కొవ్వు, ఎముకలు, మెదడు, మాంసం, రక్తము, చర్మము, బయట మనకు కనిపించే చర్మము అనే పేర్లతోటి 7 ధాతువులతోటి తయారు చేయబడింది. అంతేకాకుండా పాదాలు, తొడలు, రొమ్ము, చేతులు, వీపు, శిరస్సు అనబడే అవయవాల చేతను, కళ్ళు, ముక్కు అనే ఉపాంగాల చేతను తయారు చేయబడింది ఈ దేహం. అలా ప్రసిద్ధమైన ఈ శరీరం స్థూల శరీరంగా చెప్పబడింది. అసలు మానవ జన్మను తీసుకునే ముందు జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించాక ఎలా వృద్ధి చెందుతాడో తెలుసుకుందాం అంటున్నారు. జీవుడు ముందుగా తల్లి గర్భంలోకి ద్రవ రూపంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక 3వ మాసంలో మొలకల్లాగా అవయవాలు ఏర్పడతాయి. 4వ మాసంలోకి వచ్చేసరికి కదలికలు మొదలవుతాయి. అంతేకాకుండా పురుషుడి శరీరం నుంచి ధైర్యం, స్త్రీ శరీరం నుంచి భయాలతో పాటు భావాలు ఏర్పడతాయి. అయితే
వీరిలో భావాలున్నా వాటిని వ్యక్తపరిచే శక్తి మాత్రం ఉండదు. అందువల్ల వీరు తల్లి హృదయంతో బిడ్డ హృదయం కలిసి వారి యొక్క కోరికలు తల్లి ద్వారా వ్యక్తమవడం జరుగుతుంది. అందువల్లనే తల్లిలోని కోరికలే పిల్లలకి వస్తాయి. ఇక 5వ నెలలో రక్తం మాంసం ఏర్పడతాయి. 6వ మాసంలో గోళ్ళు వెంట్రుకలు వస్తాయి. 7వ మాసంలో వచ్చేసరికలా రంగు రూపులతో పాటు అవయవాలన్నీ వచ్చేస్తాయి. అంతేకాకుండా బిడ్డ తన 2 చేతులను 2 కాళ్ల మధ్యకు తీసుకుని 2 చెవులు మూసుకుని పడుకుని ఉంటాడు. ఇదంతా వారంతట వారికే వస్తుంది. 8వ మాసం వచ్చేసరికలా బిడ్డకు ఒక రకమైన ఓజస్సు తేజస్సు కలుగుతుంది. 9వ మాసం వచ్చేసరికి బిడ్డ సంపూర్ణంగా తయారవుతుంది. బిడ్డ స్థిరంగా ఉంటుంది. తల్లి నాభి తాడు ద్వారా ఆహారం బాగా అందుతుంది. వాడికి ఏడుపు కూడా ప్రారంభమవుతుంది. అప్పుడు తల్లి గర్భంలో వాయువు బిడ్డను బయటకు త్రోయడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. నొప్పులు ప్రారంభమై ఆ బిడ్డ భూమి మీద పడుతుంది. సుషుమ్న నాడి తెరుచుకుంటేనే కాని బిడ్డకు మాటలు రావు. మాటలు వచ్చేంతవరకు ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంటాడు. అలా భూమి మీదకి వచ్చిన శిశువు తల్లి గర్భంలో తాను పడ్డ నరకాన్నంతా మర్చిపోయి కోరికలు అనే భయంకరమైన వ్యాధితోటి వాస్తవాన్ని తెలుసుకోలేక అహంకార మమకారాలతో కొట్టుకుంటూ సెకన్లు, క్షణాలు, పూటలు, రోజులు వృధా చేసుకోవడం జరిగిపోతుంది. అలాగే బాల్యం, యవ్వనం, కౌమారం వెళ్ళిపోయి వృద్ధాప్యంలోకి ప్రవేశించేసరికల్లా అవయవాలన్నీ బలహీనమైపోయి శరీరం శుష్కించిపోయి లెక్కలేనన్ని రోగాలతోటి నా అనేవారు పలకరించే దిక్కులేక మళ్లీ కుంభీపాకంలో పడ్డం జరిగిపోతుంది. జీవుడు తల్లి గర్భంలో పడే నరకంతో పాటు తల్లికి కలిగే అనారోగ్యాలకు కూడా అనుభవించాల్సి వస్తుంది. అంతేకాకుండా తల్లి కడుపులోని ఆహారం జీర్ణమయ్యి అవి మలమూత్రాలుగా మారితే అందులో ఈదుతూ ఉంటే ఆ బాధే కుంభీపాకం అని గుర్తుకు వస్తుందన్నమాట. వృద్ధాప్యంలో ప్రవేశించేసరికల్లా అప్పుడు గుర్తుకొస్తుంది ఈ జీవుడికి, అయ్యో వయసులో చేసుకోవలసిన జపము, తపము, ధ్యానం, పూజ, పునస్కారం, దానం, ధర్మం అన్నీ చేయకుండానే వదిలేశానే, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం అని తెలుసుకునే లోపే మృత్యువు సమీపానికి వచ్చేస్తుంది. ఓ పక్క నుంచి యముడు పాశాలతోటి కాళ్ళు లాగుతూ ఉంటే మోహపాశాలతోటి బిడ్డలు లాగుతూ ఉంటారు. ఈ సమయంలో ఎవ్వరూ ఆదుకోరు. మన దగ్గర మనం దాచుకున్న డబ్బు గాని, చుట్టాలు గాని ఎవరూ రక్షించలేరు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ శరీరంలో జీవుడు ఉన్నంతసేపు శివం, ఆ జీవుడు ఆ శరీరాన్ని వదిలేస్తే శవం. ఎంత అందం, ఐశ్వర్యం, హోదా, పరపతి ఉన్నా జీవుడు శరీరంలోంచి పైకి వెళ్ళిపోగానే ఆ శరీరాన్ని వదిలించుకుందామని చూస్తాం మనం. కానీ అబ్బా ఇంత అందమైన ఈ శరీరాన్ని ఇంట్లో దాచుకుందామని అనుకుంటావా? అనుకో. పైగా ఇంత అందమైన పేరు, ఆ పేరుతోటి ఎవరూ పిలవరు. ప్రాణం పోగానే ఆ బాడీని అక్కడి నుంచి తీసేయండి, ఆ శవాన్ని అక్కడి నుంచి ఇక్కడ పెట్టండి, ఇలాంటి మాటలు వస్తాయి మనకి. ఈ విశ్లేషకురాలు మరొక వివరణ కూడా ఇస్తున్నారు మనకి ఇందులో, అది కూడా విందాం మనం. ఒక మహారాణి ఉండేదిట. ఆవిడ చాలా అందంగా ఉండేదిట. ఆవిడ టాంగాలోకి ఎక్కి విహారానికి వెళ్తుంటే జనం బారులుగా తీరి చూస్తూ ఉండేవారట. అందరూ తన అందాన్ని చూసి మురిసిపోతుంటే ఆవిడ వారి మీద కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు విసురుతూ ఉంటే జనం వాటి గురించి ఎగబడి తొక్కిసలాట్లో దెబ్బలు తగులుతుంటే వాళ్ళని పిచ్చివాళ్లలా చూసి అహంకారంతో మురిసిపోయేట. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మృత్యువు ఆవిని కబలించేసింది. అంతవరకు ఆమె వెంటపడి ఆమె అందాన్ని పొగుడుతూ భజన చేసేవారంతా కూడా ఆమెను ఎంత తొందరగా పంపేద్దామా అని ఎదురుచూశారు. ఏ అందం, ఐశ్వర్యం చూసి మనం మురిసిపోయామో అదంతా మాయ అని తెలుసుకోలేక నావారు, నాది, నాకు, నా 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 అంటూ మనం కాలాన్ని వృధా చేసేస్తున్నాం అంటున్నారు. ఈ నానా అనేవారు ఎవరూ కూడా పోయిన వారి వెంట వెళ్ళరు కూడా. అంతవరకు ప్రతిదాని వెంట ఉండేవారు కూడా శ్మశానం గేటు దాటి లోపలికి కూడా రాలేరు. అయితే కొన్ని మాత్రం మన వెంట ఎంత వద్దన్నా వస్తుంటాయి. అవే కర్మలు, పాపపుణ్యాలు. ఈ కర్మ అంటే ఏమిటంటే కొన్ని రోజులు ఆలస్యమైనా మనం ఏం చేస్తే అది తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుందన్నమాట. ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడులే, ఆయనకి మనల్ని గమనించడమే పనా అని అనుకుని అడ్డదారిలో మనం చేసే ప్రతి కర్మఫలం ఆఖరిదాకా అనుభవించి కానీ ఈ లోకం నుంచి మనం కదలం అన్నమాట.
కొన్ని తప్పులకు మాత్రమే ఈ లోకంలో శిక్ష పడుతుంది. ఒకవేళ ఆయుర్దాయం అయిపోయి పాపపు కొండ తరగని పక్షంలో జన్మ మీద జన్మ జన్మ మీద జన్మ తీసుకుంటూ జన్మలు ఎత్తుతూనే ఉంటాం. అది ఏ జన్మ అనేది మన కర్మలపైనే మళ్ళీ ఆధారపడి ఉంటుంది. దానికి మళ్ళొక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. మనం కడుపులోకి ఎంతో రుచికరమైన మధుర పదార్థం తీసుకుంటాం. అది వాంతి రూపంలో కూడా బయటకు వస్తే అంత భయంకరమైన వాసన వస్తుంది, అసహ్యంగా ఉంటుందని తెలుసుకోగలిగితే ఈ తాపత్రయాలు, వ్యామోహాలు ఎంత అవసరం అన్నది మనకి తెలుస్తుంది అంటున్నారు ఈ విశ్లేషకురాలు. ఇదంతా కూడాను మనందరం ఎరిగిన సత్యం, మనం రోజూ తెలుసుకుంటూ ఉంటాం. కానీ దాని మీద మనం దృష్టి పెట్టకపోవడం మూలంగానే ఈ ప్రపంచంలో మనకి ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల కోరికలు, వాటిని సాధించాలనే ఒక పరుగు, ఇవన్నీ కూడాను మన నిత్య జీవితంలో అంశాలైపోయాయి. మనకి ఏది కావాలో మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉండిపోతున్నాం అన్నమాట. అందుకే గురువు బోధ మనకి ఎప్పటికీ కూడాను అవసరమే అంటూ ఈ శరీరం అశాశ్వతం, మిథ్య అంటూ విశ్లేషకురాలు మనకి చక్కగా వివరించి చెప్పడం జరిగింది ఇందులో. మళ్ళీ మనం రేపు ఈ గంభీరమైన గురువాక్యాలని వినడమే కాదు, వాటి మీద మనం ధ్యాస పెడుతూ ఉండాలి నిరంతరం అన్నది ముఖ్యంగా గమనిస్తూ రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో శంకరుల వారి ఈ వివేక చూడమణిలో మరిన్ని శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.